దేవుని మాటను మనం ధ్యానించుకుందాం. ఒక్కసారి మన మూల వాక్యం తీసి త్వరగా దేవుని మాటను చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ మాట. మన బ్రతికిన ప్రభు కోసం బ్రతకాలి, చనిపోవాల్సి వచ్చిన ప్రభు కోసమే చనిపోవాలి. మన బ్రతికిన చనిపోయినా దేవుని వారమైన ప్రభు వారమైన మన బతుకంతా దేవునిది, చనిపోవాల్సి వచ్చిన దేవుడికే, చచ్చిన బ్రతికిన దేవుని కోసం బ్రతకాలి. ఇది మనం నేర్చుకుంటున్న అంశం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-3. పరిశుద్ధము దేవునికి అనుకూలం, మన అనుకూలం కాదు, దేవుని అనుకూలము, సజీవ యాగంగా మన శరీరాల్ని ఆయనకు అప్పచెప్పేయండి. బ్రతిమాలుకుంటున్నా విషయం చెప్తున్నాడు. ఈ లోకానికి ఉన్న మర్యాదని అనుసరించక ఉత్తమం ఏంటో, అనుకూలం ఏంటో, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోండి. రైట్, ఇక్కడ దేవుని చిత్తం ఏంటో తెలుసుకోమంటున్నాడు. మన జీవితము, మన బ్రతుకు అన్నీ దేవుడి కోసమే అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మన బ్రతుకు దేవునిది అయినప్పుడు మన ప్రార్థన కూడా దేవునిదే అవ్వాలి. ఆ ప్రార్థన ఏం చెప్పాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఇలాగే ప్రార్థన చేయండి, ఇంకోలా కాదు, మనకి నచ్చినట్టు కాదు, మనకు వచ్చినట్టు కాదు. మీరు ఇలాగ ప్రార్థన చేయండి, డైరెక్ట్గా యేసు ప్రభువు చెప్తారు. ఇలాగే చేయండి. ఎలా చేయాలంట? పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడాలి. ప్రార్థన నెంబర్ 1 చెప్పాడు. నీ రాజ్యం వచ్చును గాక అన్నాడు. నీ చిత్తము పరలోకంలో జరుగుతున్నట్టు, నెరవేరుతున్నట్టు భూమి మీద కూడా నెరవేరును గాక. మనము నీ చిత్తము అనే పదాన్ని మనము నేర్చుకుంటున్నాం. దేవుని ప్రార్థన అనే అంశము పట్టుకుని మనము ధ్యానిస్తూ నేటికి సంవత్సరం, కేవలం దేవుని ప్రార్థన అనే అంశం పట్టుకొని ఈ రోజుకి సంవత్సరం అయిపోయింది. ఇంకా ప్రార్థన అవ్వలే, ఇంకా ప్రార్థన రాలే, ఇంకా ప్రార్థన జవాబు రాలే. సంవత్సరం నుంచి దేవుని ప్రార్థనే ధ్యానిస్తున్నాం, ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. దేవుని చిత్తము అనే విషయాన్ని మనము ఏంటి, ఎలాగని చాలా అంశాలు మనం నేర్చుకున్నాం. ఒక్క మెట్టు ఎక్కి కొంచెం మనం నేర్చుకునే ప్రయత్నము చేస్తున్నాం. విషయాల్లోని దేవుని చిత్తము అనేక విషయాల్లో మనం నేర్చుకున్నాము. కొంచెం ఇంకొక అడుగు ముందుకేసి అసలు దేవుని చిత్తం ఏంటో అనేది 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. 1 పేతురు పత్రికలోని 2వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు చూస్తూ నేర్చుకుంటున్నాం. మరొక్కసారి నేను క్లుప్తంగా పోయిన వారం ఏం నేర్చుకున్నామో ఆ విషయాల్ని స్పీడ్గా గుర్చేసి విషయంలోకి వెళ్ళిపోతాను. పోయిన వారం మనం నేర్చుకున్నాం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలోని డైరెక్ట్గా 4వ వచనం చదివండి. మనుషుల చేత విసర్జించబడి చాలు. రైట్, ఇక్కడ మనుషుల చేత ఛీ అని అనిపించుకున్నవారు అనమాట. మనుషులకి అవసరం లేదు, మనుషులకి పనికి రాడు, మనుషులకి ఇది వేస్ట్. ఏ మనుషులకైతే వేస్ట్ అని పడేశారో, ఏ మనుషులకైతే ఈ వ్యక్తి అవసరం లేదు, పని చేయడు అని వదిలేశారో, ఏ మనుషులైతే ప్రజలకు అవసరం లేదు, పారవేయబడిన మనిషి అంట దేవుడికి అమూల్యంగా మారాడంట. ఎవరా పారబడిపోయిన వాళ్ళు, ఎవరో వదిలించబడిన? ఇక్కడ కూర్చున్న మీరు, నేను, మనమే. దేవుని అంటే మనుషులకి మనం అవసరం లేదు, కానీ దేవుని దృష్టిలో చాలా అమూల్యమైన వాళ్ళు అంట. ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే, ఏ మనిషి అయితే వేస్ట్ అని అనుకుంటున్నారో వారు దేవుని దృష్టిలో చాలా ది బెస్ట్ అని అంటున్నాడు. బెస్ట్ అని అంటూ ఏం చేయబోతున్నాడు? దాంతో ఆ మనిషితోనే ఒక ఇల్లు, ఏ మనిషి అయితే వద్దని అనుకున్నారో ఆ మనిషి ద్వారానే ఒక ఆత్మీయమైన గృహం కట్టడానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఏ మనిషి అయితే వేస్ట్ అని అనుకుని వదిలిస్తారు జనము, ఆ మనిషి ద్వారా దేవుడు ఒక ఇల్లు, పరిశుద్ధమైన ఇల్లు కట్టడానికి ఇష్టపడుతున్నాడు. కొంచెం అలా ముందుకొచ్చి
ఆ, ఆ. ఇల్లు కట్టడానికి ఏ రాయి అయితే పనికిరాదు అనుకున్నాడో అదే తలకి మూల రాయి. అంటే మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, ఇల్లు కడుతున్నప్పుడు ఖాళీ స్థలాల్లో ఇల్లు కడుతున్నప్పుడు ఒక మూలన తీసుకుని ఒక రాయి పెట్టి ప్రారంభ పనులు చేస్తారు. మీరు గమనించారు ఎప్పుడైనా? గమనించారా? ఫస్ట్ స్టార్టింగ్ గ్రౌండ్ బ్రేకింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక రాయి తీసుకుని ఒక మూలన పెట్టి ఆ రాయి ద్వారా ఆ రాయి మీద ఇల్లు కడతారు. ఇప్పుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఏ రాయి అయితే తీసుకున్నారో, ఏ రాయి అయితే ఆ విషయాల్లో ఇల్లు కట్టాలంటున్నారో అది పనికిరాదు అన్నారంట. ఆ పనికిరాని రాయిని ఈయన వాడుతున్నాడు ఇప్పుడు యేసుప్రభు. ఆ పనికిరాని మనల్ని మన మీద మనలో ఇల్లు కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఒక ఆత్మీయమైన గృహం ఏదైతే పనికిరాదు అనుకున్నాడో ఆ గృహం మన ద్వారా ప్రారంభించబడుతుంది. ఇప్పుడు చూడండి, మీ దగ్గరున్న ఒక ఇటుక, మీ దగ్గరున్న ఒకే ఒక ఇటుక, మీ దగ్గరున్న నా వైపు చూడండి, మీ దగ్గరున్న ఒక్క ఇటుక అంబానీ గారి ఇంట్లో వాడబడింది అనుకుందాం. మీ దగ్గరున్న ఒక ఇటుక నచ్చి అంబానీ గారు ఎలాగైనా ఇటుక కావాలి ఎంతైనా రేట్ కొనేద్దాం అది అని మీ దగ్గరున్న ఇటుక కొని అంబానీ ఇంటికి కడుతున్నప్పుడు అంబానీ ఇంట్లో స్టార్టింగ్ ఆ రాయి అక్కడ పెట్టారు. ఎవరికి చెప్పకుండా ఉంటారా? ఎవరికి చెప్పకుండా ఉంటారా? నా నా ఇటుక నా రాయి ఎక్కడ కట్టారు? ఇప్పుడు మీ ఇటుక మీ ఇంట్లో పనిచేసే పాలేరు ఇల్లు కట్టుకున్నాడు, చెప్తారా? చెప్తారా? ఎందుకు చెప్పరు? అక్కడ ఎందుకు చెప్తారు, ఇక్కడ ఎందుకు చెప్తారు? అక్కడ అంబానీ, ఇక్కడ ఆఫ్టర్ ఆల్ కదా. ఇప్పుడు ఆ ఇటుక మనమే అంటున్నాడు, ఆ రాయి మనమే అంటున్నాడు, మన మీద దేవుడు ఇల్లు కడతాడు అంటున్నాడు. అంత అమూల్యమైన రాయిగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. కొంచెం వెనక ముందుకు వచ్చేయండి, 9వ వచనంకి వచ్చండి డైరెక్ట్గా. అయితే 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 మనము చీకట్లోంచి మామూలు వెలుగు కాదు ఆశ్చర్యకరమైన వెలుగులోంచి తీసుకొచ్చాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, అయితే మనల్ని చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చాడు. బయట వెలుగు కాదు, దేవుని వెలుగులోని మనం పెట్టాడు. ఎందుకు పెట్టాడంట? దేవుని యొక్క గుణము అతిశయాల్ని ప్రచురం చేయడానికి దేవుడు పిలుచుకున్నాడు. రైట్. రైట్. కొంచెం డైరెక్ట్గా 11కి వచ్చేయండి. ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నాడు, మీరు ఈ లోకానికి సంబంధించిన మనుషులు కాదు, పరదేశులే, యాత్రికులే మీరు. ఆత్మకి విరోధంగా పోరాడే శరీరాశులని విసర్జించి చూడండి, ఇక్కడ ఎందుకు పనికిరాని అనుకుంటున్న మనల్ని దేవుడు ఎంపిక చేసి మన మీద ఒక ఇంటిని కట్టి ఒక ఇంటిని కట్టాలని ఆశపడుతూ మనల్ని చీకటిలోంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచి ఎందుకు పిలిచాడు అనే విషయం చెప్తూ దేవుని యొక్క గుణాలు మనం చెప్పాలని పిలిచాడు. రైట్. ఇక్కడ దేవుడు తన గుణాలు అతిశయాలు మనం చూపించాలని పిలిచాడు. మనం ఈ భూమి మీద యాత్రికులుగా వచ్చాం గనక అన్యుల మధ్యన, అంటే దేవుడు అంటే తెలియని వారి మధ్యన మనము దేవుని యొక్క గుణాలు చూపించాలి. ఇప్పుడు దేవుని యొక్క మంచితనం చూపించాలి, దేవుని యొక్క గొప్పతనం చూపించాలి. మనల్ని చూసి, క్రైస్తవులను చూసి దేవుడు గొప్పడు అంటారా, వీళ్ళ దేవుడు ఉన్నారు అంటారా? ఏమంటారు? ఏ రాయికి ఏమంటున్నారో మీకు తెలుసు. రైట్. నేను ముందుకు వచ్చేస్తాను, కిందకు వచ్చేద్దాం. ఇంకా 13 డైరెక్ట్కి వచ్చేయండి. ఇక్కడ క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనల్ని ఎందుకు పిలిచాడు, మన మీద ఏం కడుతున్నాడు, మనకి ఇచ్చిన పని ఏంటి అని చెప్తూ ఇక్కడ మాట్లాడుతున్న విషయం. ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతుంది మనల్ని ఎందుకు ఎంచుకున్నాడో. మనుషులు నియమించే కట్టడాలకి,
ప్రభు నిమిత్తము దేవుణ్ణి బట్టి ఆ, తిరగబడి ఉండండా, మనుషులు పెట్టే కట్టడాలకి లోబడి ఉండాలని చెప్పేశారు. నేను మనుషులు చెప్తే ఎన్నండి, దేవుడు చెప్తేనే ఎంటాను అంటే కుదరదు. నువ్వు దేవుని చేత పిలబడ్డావు అంటే మనుషులు చెప్పే ఆ పెట్టే ఆ కట్టడాలకి లోబడాలి. రాజు అంటే అందరికీ అధిపతి. ఏ రాజు? ఏ రాజు? నరేంద్ర మోడీ గారు అని. నరేంద్ర మోడీ గారు అందరికీ అధిపతి అని ఏ ఏ కట్టడం అక్కడి నుంచి వచ్చినా ఖచ్చితంగా లోబడి తీరాలని చెప్తుంది. ఈ భూమి మీద ఉన్న నాయకులు, ఈ భూమి మీద ఉన్న ఏ నాయకులు అయితే ఉన్నారో, ఏ కట్టడం పెట్టినా, గవర్నమెంట్ రూల్ ఏది పాస్ చేసినా, గవర్నమెంట్ లా ఏది పాస్ చేసినా, నిన్ను పిలిచాడు కాబట్టి, దేవుడు నిన్ను పిలిచినాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు పాటించి తీరాల్సిందే. డౌట్ లేదనే విషయాన్ని చెప్పుకుంటా, లోబడి తీరాల్సిందే. కొంచెం ముందుకు వచ్చింది. వారికి లోబడి ఉండండి. ఎలా అంటే మీరు ఇలాంటి మంచి ప్రవర్తన కలిగారు ఉంటే, అజ్ఞానంగా ఎవరైతే మాట్లాడతారో, మూర్ఖుల నోరు దేవుని చిత్తము. ఈ పదం పట్టుకోండి. ఇప్పుడు నా మాట ఏనండి. మూర్ఖులు నోరు మూయించడము, గట్టి చెప్పండి ఏంటి? ఎలాగా? చెయ్యడ్డ పెడతారా? నువ్వు మాట్లాడు చెయ్యడ్డ పెడతారా? మూర్ఖుల నోరు మూయించడము దేవుని చిత్తము. అది ఎలాగన్నాడు? లోబడి అంట. ఎవరికి లోబడమంటున్నాడు? మూర్ఖుడికి లోబడి వారు నోరు మూయించాలంట. మూర్ఖుడికి ఎదిరిస్తారా, నోరు మోస్తారా? ఒకరోజు రైల్వే స్టేషన్లో కూర్చున్నాను, వైజాగ్ రైల్వే స్టేషన్లో కూర్చుని నేను ఎక్కాల్సిన పార్వతీపురం ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, పిచ్చోడు బట్టలు సరిగ్గా లేవు, స్నానం సరిగ్గా లేదు, జుట్లు ఫుల్ పెంచుకున్నాడు. అట్ను జుట్టు ఒక 2 రౌండ్లు కొట్టాడు. నేను మట్టం వేసుకుని ఆ చైర్లో కూర్చుని అలా వెయిట్ చేస్తున్నాను. అటు ఇటు ఎందుకు తిరుగుతున్నాడో తెలియదు, తిరుగుతున్నాడు కానీ అటు ఇటు మాట్లాడుకుంటూ అరుచుకుంటూ తిరుగుతున్నాడు. సడన్గా నా దగ్గరకు వచ్చి, నా ఎదురుగుండా వచ్చి పచ్చి బూతులు తిట్టేస్తున్నాడు. నన్నే డైరెక్ట్గా పచ్చి బూతులు తిట్టేస్తున్నాడు. ఇంకా మామూలు బూత్ కాదు, అరవం ఆడాడు. తమిళోడు. తెలుగు ఎప్పుడు నేర్చుకుని ఎలా నేర్చుకుని తెలియదు, తెలుగులో స్పష్టంగా తిట్టేస్తున్నాడు బూతులు, పచ్చి బూతులు. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? నేను నోరు మూసుకుని ఉండాలా? ఎల్రా పిచ్చోడా అనాలా? ఎల్రా పిచ్చోడా అన్నాను అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? తల పగిలిపోతుంది అది. ఇప్పుడు ఆడు మూర్ఖుడు, డౌట్ లేదా? ఆడు మూర్ఖుడు. ఇప్పుడు నేను నోరిపోయానంటే నేనెవడు? ఇంతకి ఆడకంటే పెద్ద మూర్ఖుడు నేను. ఆడికి ఆల్రెడీ బుర్ర పనిచేయట్లే. ఆడికి ఆడు అరుస్తున్నప్పుడు నేను అరుస్తున్నానంటే దాని అర్థం ఏంటి? నేను ఇంకా పెద్ద మూర్ఖుడినని. ఇప్పుడు మూర్ఖులు నోరు మూయించాలి అంటే నువ్వేం చేయాలన్నాడు? లోబడి ఉండాలన్నాడు. లోబడ్డం అంటే ఇప్పుడు ఎలా లోబడాలి? ఎలా లోబడాలి? ఏం చేసి లోబడాలి? కొంచెం ముందుకు. ఇప్పుడు చూడండి, మనల్ని ఒక స్థాయి పెట్టాడు, మనల్ని ఒక పొజిషన్లో పెట్టాడు. నువ్వు నాకు పనికొచ్చే అమూల్యమైన రాయివి అని చెప్తున్నాడు. నీ మీద నేను కడతానని చెప్తున్నాడు. అన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చు. 18వ మధ్యలో కూర్చుని డైరెక్ట్గా ఏంటది? ఏ వార్లరా? పనివార్ల. ఎవరిని పిలుస్తున్నాడు? ఏ దేవుడైతే నువ్వు సూపర్ రా, నువ్వు రాజురా, నీ అంత గొప్పడు లేడురా, నీ మీద మందిరం కట్టేస్తున్నాను రా, నువ్వు నా ఇంటి వాడురా అని అన్నాడో అదే దేవుడు ఏం పిలుస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ? రైట్ వర్డ్ ఏంటి తెలుసా? బానిసలారా. రైట్ వర్డ్ ఏంటంటే బానిసలారా అంటున్నాడు. ఇప్పుడు మనము దేవుని చేత ఎంపిక చేయబడిన అమూల్యమైన రాయి. మనకు ఒక విలువ ఉంది. ఆ విలువ పేరేంటి? బానిస.
ఏంటా విలువ? మీ పక్క వాళ్ళు చెప్పాడు నువ్వు బానిసం చెప్పండి. బానిసం అంటే అర్థం ఏంటో తెలుసా? బానిసం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ వ్యక్తి అయితే బానిసత్వంకి వెళ్తాడో, అంటే ఇప్పుడు నేను కొనేసుకున్నాను అనుకుందాం, ఆయన నాకు అమ్మిసాడు, నాకు ఉపయోగపడలేదు, మీరు పట్టుకెళ్ళిపోండి అన్నాడు. ఈ నేను ఒక విలువ పెట్టి కొనేస్తాను, విలువ పెట్టి ఈ మనిషిని కొంటాను, ఈ నా దగ్గరే పడి ఉంటాడు. ఆఖరికి ఎంత తీవ్రం అంటే 1కి 2కి వెళ్ళాలని నన్ను అడిగి వెళ్ళాడు. లేదు నువ్వు ఆపుకోరా అంటే ఆపుకుని తీరాల్సిందే. అది బానిసత్వం. అంత బానిసత్వం అంటే నాకు తిండి పెట్టాలనిపిస్తే పెడతాను, కొట్టాలనిపిస్తే కొడతాను, చేతులు ఇరక్కొట్టాలనిపిస్తే ఇరక్కొడతాను. ఆడి కిక్కు మనకు లేదు బానిస అంటే. నోరు మెదపడలేదు బానిస అంటే. అమ్ముడైపోయాడు. ఇప్పుడు ఏ దేవుడైతే మనల్ని పిలిచాడో, ఆ గొప్ప స్థాయి అంటున్నాడో, మనకు ఒక బిరుదు ఇచ్చాడు, ఒక క్యాడర్ ఇచ్చాడు, ఒక పొజిషన్ ఇచ్చాడు, ఒక టైటిల్ ఇచ్చాడు మనకి. ఏంటది? మళ్ళీ పన్నులు అంటారు మీరు. ఏంటది? బానిసలారా, బానిసలారా మూర్ఖుల నోరు ముయించండి. ముయిస్తారా ముయించరా? ముయిస్తారా ముయించరా? నా వైపు చూడండి. బానిసలారా మూర్ఖుల నోరు ముయిస్తారా ముయించరా? ముయిస్తారా? అర్థమవుతుందన్నమాట. బానిసలారా మనందరూ కలిసి, నేను కూడా మీతో పాటు పోనీ మీ ధైర్యం కోసం మనందరూ కలిసి మూర్ఖుల నోరు ముయించేద్దాం. ఓకేనా? మనం ఎవరు? బానిసలము. బానిస సొంత నిర్ణయం తీసుకోవడానికి ఉండదు, సొంత ఆలోచన కలిగి ఉండడానికి ఉండదు. ఏది చేయాలన్నా పైనున్న అధికారిని అడిగే, అయ్యగారు బాగా నిద్ర వస్తుంది పడుకోమంటారా అని అడిగితే అప్పుడేం పడుకుంటారా, కాస్త నువ్వు ఒళ్ళు పట్టు అన్నాడు అనుకోండి, ఒళ్ళు పట్టాల్సిందే. నిద్ర వచ్చేస్తుందండి అన్న కుదరదు. చేతులు నొప్పి వచ్చేస్తుంది సార్ అన్నాడు అనుకో, వస్తారా అని నొక్కో. ఇది బానిసత్వం. అంత కఠినంగా ఉండే ఆ పొజిషన్ని, ఆ క్యాడర్ని మనకిచ్చాడు. ధన్యులము కాదా? చాలామంది వాక్యాలు చెప్పినప్పుడు ఏం చెప్తారంటే, మన దేవుడు రాజు, మన కూడా రాజు. బానిస అని ఎవడండు? బైబిల్ చెప్తుందండి, బానిసలారా అని పిలుస్తుంది మనల్ని. ఇప్పుడు మనం దేవుని దగ్గర బానిసలు, దేవునికి బానిసలము. ఇప్పుడు ఈ బానిసత్వంలో మనము మూర్ఖుల నోరు ముయించాలి. నేను 2 విషయాలు మాట్లాడతాను. మూర్ఖుల విషయాలు మాట్లాడతాను. ఈ బానిస ఎలా ఉంటాడో కూడా మాట్లాడతాను. ఈ 2 జాగ్రత్త వినండి. మూర్ఖుల నోరు మూయించడానికి నిన్ను నన్ను పిలిచాడు, అది దేవుని చిత్తము. ఏంటి అర్థమైందా? మూర్ఖుల నోరు మూయించడానికి నిన్ను నన్ను పిలిచాడు, అదే దేవుని చిత్తము. దేవుని చిత్తం చేయడానికి ఇక్కడ నువ్వు ఉన్నాము. దేవుని చిత్తం జరగాలని ఆశపడ్డాడు. ఆ దేవుని చిత్తము ఏంటంటే మూర్ఖుల నోరు మూయించాలి. మూర్ఖులు ఏంటి, ఎలాగుంటారు అనే విషయం నేను మొదటగా చెప్తాను. ఒకవేళ ఆ లక్షణాలు నీకుంటే నువ్వు ఖచ్చితమైన మూర్ఖుడివే, డౌట్ లేదు. నీ ఇప్పుడు చెప్పే లక్షణాలు కనుక నీలో ఉంటే, నీ లోపల ఉంటే, నువ్వు ఖచ్చితమైన నిఖాసైన ఐఎస్ఐ మార్క్ పొందిన మూర్ఖుడివే, డౌట్ లేదు. ఈ మూర్ఖుడు ఎలా ఉంటాడో చెప్తాను, బానిసుడు ఎలా ఉంటాడో కూడా మాట్లాడతాను. నేను శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి దేవుని మాటని. మొదటిది ఈ లక్షణం, ఈ మూర్ఖుడు నోరు అదుపులో ఉండదు. మూర్ఖుడి యొక్క నోరు అదుపులో ఉండదు. ఆ నోరు ఆయన కంట్రోల్లో ఉండదు. ఏ మూర్ఖుడి గురించి నేను మాట్లాడుతున్నానో ఆ మూర్ఖుడి నోరు అదుపులో ఉండదు. ఈ మూర్ఖత్వం కలిగిన వారు నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడతారు, ఏనుంటే అది మాట్లాడతారు, ఎంత పడితే అది మాట్లాడతారు. ఈ నోటికి అదుపు లేకుండా మాట్లాడేవాడు మూర్ఖుడు. వారి నోరు వారి కంట్రోల్లో ఉండదు. ఏదైనా ఇష్టగలుగుతారు, ఏదైనా చెప్పగలుగుతారు, ఎలాంటిదైనా అనగలుగుతారు, ఎంత పెద్ద పదమైనా చెప్పగలుగుతారు, ఎంత మాట అయినా విసేయగలుగుతారు. అది పెద్ద చిన్న పిల్లోడా ముసలిదా రేపమ్మ పోతుంది, అది ఏమి ఉండదు. ఎంత నోటిగా మాట వస్తే అంత మాట ఈ మూర్ఖుడు అనేవారు తిరగలుగుతారు. ఒకవేళ ఈ లక్షణం నీకు ఉంటే నువ్వు డౌట్ లేదు మూర్ఖుడివే. 2వ లక్షణం చెప్తున్నాను త్వరగా. ఈ 2వ లక్షణం ఏంటంటే, అవసరం లేని చోట అతి భయంకరమైన ఉక్రోషాన్ని చూపించేస్తారు మూర్ఖులు. అవసరం లేని చోట అతి భయంకరమైన అలా అగ్రెసివ్నెస్ చూపిస్తారు. వారి లోపల వచ్చిన ఆ కోపాన్ని ఊగిపోతావు, అవసరం ఉండదు. కానీ ఈ మూర్ఖులు చేసే పని చాలా విరివిగా ఊగిపోతారు ఆ విషయంలో. 3వ లక్షణం వస్తున్నా స్పీడ్గా. ఈ మూర్ఖులు చేసే పని 3వ లక్షణం, నెమ్మదిని పోగొట్టేస్తారు ఇంట్లో.
ఈ మూర్ఖుల వల్ల ఇంట్లో నెమ్మది కోల్పోతారు. ఈ మూర్ఖులు చేసే పని, ఈ మూర్ఖులు అనే మాట, ఈ మూర్ఖులు అనే ఈ అగ్రెసివ్ చూపించేవారు ఇంట్లో నెమ్మదిని కూల్చేస్తారు. ఇదంతా మూర్ఖులకు ఉండే లక్షణాలు నేను చెప్తున్నాను. నేను మన గురించి మాట్లాడలే, ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఎవరి గురించి? మూర్ఖుల గురించి. వాళ్ళెవరో ఉన్నారు మూర్ఖులు, వాళ్ళెవరో మూర్ఖులు ఉన్నారంట. ఆ మూర్ఖుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తి వల్ల ఇంట్లో సమాధానం కోల్పోతున్నాడు. చక్కగా ఆహ్లాదంగా ఉండాల్సిన ఆ కుటుంబము ఆ వ్యక్తికి నోరు అదుపులో ఉండక, ఆ వ్యక్తికి ఈ హావభావాల అదుపులో ఉండక ఇంట్లో నెమ్మది కూల్చేస్తారు. ఆ వ్యక్తుల వల్ల నెమ్మది ఉండదు. వీళ్ళు మూర్ఖులు. ఈ స్వభావం కలిగిన వారు మూర్ఖులు. రైట్. 4వ విషయంకి వచ్చేస్తున్నాను. ఏం చేసినా ఏం చేయకపోయినా గొడవ రేపుతారు ఖచ్చితంగా. ఈ మూర్ఖులు చేసే పని ఏంటంటే ఏం చెయ్యకపో. వీరి స్వభావం ఏంటంటే గొడవలు రేపడమే, గొడవలు పడ్డమే. ఒక 2 రోజులు నెమ్మదిగా ఉన్నారనుకో, 3వ రోజు కాలు దువ్వాలనిపిస్తుంది. 2 రోజుల నుంచి కామ్గా ఉన్నాను, ఏంటో నాలుగు లాగేస్తుంది, ఒక మాట అనేసి టాప్ లేపేద్దాం. వీళ్ళ బుర్రంతా గొడవలకే ఉంటుంది, వీళ్ళ ఆలోచన అంతా వివాదాలకే ఉంటుంది, వీళ్ళ ఆలోచన అంతా గొడవలు రేపడానికి ఉంటుంది. గొడవ పడకపోతే మనశ్శాంతిగా ఉండరు వీళ్ళు మూర్ఖులు. ఇలాంటి మూర్ఖులు నేను బయట ఎక్కడో చెప్పట్లే, ఇంట్లో చేసే పనులు చెప్తున్నాను. ఇలాంటి మూర్ఖులు ఇంట్లో గొడవల్ని రేపడానికి ఇష్టపడతారు. అంటే గొడవలు లేకపోతే ప్రశాంతంగా ఉంటారు. రోజు మొత్తంలో ఒక్కసారైనా గొడవ పడి తీరాల్సిందే. ఈ మూర్ఖులకు ఉండే స్వభావం. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఎవరు? ఏంటిది అర్థమవుతుందా? ఈ మూర్ఖులకు ఉండే ఒక 5వ లక్షణం ఏంటంటే ఎప్పుడు తప్పులు ఎతుకుతారు. నా మాట వినండి. మూర్ఖులకు ఉండే ఒక స్వభావం ఏంటంటే తప్పులు ఎతికి అస్తమా నువ్వే తప్పు అంటారు. ఇంకో పద్ధతి చెప్పాలంటే నేను రైట్, నువ్వు రాంగ్. మూర్ఖుడు స్వభావం చెప్తున్నాను నేను. ఈ మూర్ఖుడు అస్తమాను మనిషిలో ఆ తప్పుల్ని ఎతుకుతూ నువ్వు తప్పు నేను రైట్ అనేదే ఉంటుంది వాళ్ళ భావం. మూర్ఖ స్వభావం కలిగిన వ్యక్తులు, మూర్ఖత్వం కలిగిన వారు ఎప్పుడు చూసినా వారి తప్పు 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 అనే ఉంటుంది. 6వ లక్షణం చెప్తున్నాను త్వరగా. ఈ 6వ లక్షణం ఏంటంటే వీరు ఏం చేసినా రైటే, వీళ్ళ జీవితం రాంగ్ చేయరు. వీరు ఏం చేసినా రైటే, ఏమన్నా రైటే, ఎలా చేసినా రైటే. అలాగన్నాను అంటేనే అవుతుంది, అది అలా చెప్పాను అంటేనే అవుతుంది. అంత పెద్ద మాట ఏమనిసాను, అంత పెద్ద మాట ఏమనిసాను, అంత పెద్ద ఏం చేస్తాను. వీరిని వీరు సమర్థించుకుంటారు ఈ విషయాల్లో. మూర్ఖ స్వభావం కలిగిన వారు వీరు చేసిన తప్పుని, వీరు చేసిన పాపాన్ని సమర్థించుకుంటారు. అంటే ఏమైంది? పెద్ద మాట అంటారు, గుండెలు పగిలిపోతాయి, మనసులు ఇరిగిపోతాయి, మనశ్శాంతి కోల్పోతారు. ఏమంటారంటే పెద్ద తప్పే ఉంది ఇంట్లో, పెద్ద తప్పే ఉంది అంటారు. పెద్ద తప్పే ఉందంటే చిన్న తప్పు ఉన్నట్లేదా? తప్పు ఉంది అని అర్థం. ఈ మూర్ఖులు పెద్ద తప్పే ఉంది అనే స్వభావంకి వస్తారు. 7వ లక్షణం చెప్తున్నాను త్వరగా. 7వ లక్షణం ఏంటంటే ఈ మూర్ఖులు చేసే పని. నేను మూర్ఖుల గురించి మాట్లాడుతున్నాను. మనల్ని దేవుడు ఏమమ్మన్నాడు? గట్టి మాట్లాడండి. బానిస అవ్వమన్నాడు. నేను మూర్ఖుల గురించే మాట్లాడుతున్నాను. ఇప్పటికీ బానిసత్వం రాలే, బానిసత్వం వస్తాను. మూర్ఖుల స్వభావం గురించే మాట్లాడుతున్నాను. 7వ లక్షణం ఏంటంటే ఈ మూర్ఖులు చేసేది దేవుడు తెలుసు అంటారు. వీరు చేయాల్సిన అన్నీ చేసేస్తారు, అనాల్సినవన్నీ అనేస్తారు, చేయాల్సిన నష్టం అంతా చేసేస్తారు, పెట్టాల్సిన బాధ అంతా పెట్టేస్తారు, చూపించాల్సిన నరకం అంతా చూపించేస్తారు, కూల్చాల్సిన మనశ్శాంతి అంతా కూల్చేస్తారు. దేవుడికి అన్నీ తెలుసు అంటారు. ఏం తెలుసు? నీ బతుకు తెలుసు, దేవుడు జాగ్రత్త. చేయాల్సిన పనులు అన్నీ చేసి దేవుడికి అన్నీ తెలుసు అన్నావు అనుకో, అన్నీ తెలుసు నిజమే, లెక్క అడుగుతాడు, ఆ రోజు తేలిపోతుంది. 7 లక్షణాలు మాట్లాడాను. ఈ 7 లక్షణాలు బానిస లక్షణాలు నేను మాట్లాడలే. మనల్ని ఏమన్నాడు? బానిసలు. నేను ఇప్పటికి 7 లక్షణాలు మూర్ఖుడి లక్షణాలే మాట్లాడాను. ఇప్పుడు బానిస ఎలాగ ఉండాలో చెప్తాను నేను. 7 లక్షణాలు చాలానే ఉన్నాయి, ప్రాముఖ్యమైన నేను ఎత్తుకున్నాను. ఈ 7 లక్షణాలు మూర్ఖులు ఉంటాయి. మనం కాదు. మనం ఎవరు? మూర్ఖులు కాదు కదా. అంతే. నేను మూర్ఖుల గురించి దేవుడు ఏమన్నాడమ్మా? బానిసలు అవ్వమన్నాడు కదా. మూర్ఖులకి నోరు మూయించాలంటే మరి మూర్ఖులు ఎవరు తెలియాలి కాబట్టి నేను చెప్తున్న విషయంలో మూర్ఖులు ఇలాంటి లక్షణాలతో కలిగి ఉంటారు అని.
ఇప్పుడు నాకు తెలియదు లేరు మనలో మంచి వాళ్ళందరూ. నేను ఒప్పుకోను అసలు మా మా చర్చలు మురికే కాదండి. నేను బానిసల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ మూర్ఖుల స్వభావం ఏంటో మనకు బాగా తెలుసు కాబట్టి బానిస ఎలా ఉండాలో మాట్లాడతాను. ఎందుకంటే దేవుడు బానిస అవ్వమన్నాడమ్మా. మూర్ఖులు నోరు ముయించే బానిస అయిపోండి, మూర్ఖులు నోరు ముయించే బానిసత్వంలోకి వెళ్ళిపోండి. అది దేవుని చిత్తము, అది దేవునికి ఇష్టము. వారి నోరు ముయించడం దేవునికి ఇష్టము. ఆ మూర్ఖులు నోరు ముయించడం దేవునికి ఇష్టమైంది, అది దేవుని చిత్తమై ఉన్నది. ఇప్పుడు బానిస ఎలా ఉండాలని చెప్తాను. బానిస ఎలా ఉండాలో, ఒకవేళ మూర్ఖుడు తిడతా ఉంటే ఎవరు మన గురించి మాట్లాడలే, బానిస ఇప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నాను. మూర్ఖుడు తిడతా ఉంటే, మూర్ఖుడు నానా మాట్లాడుతూ ఉంటే, మూర్ఖుడు గసురుతూ ఉంటే, మూర్ఖుడు ఏదో మీకు ఇబ్బంది పెట్టే పనులు చేస్తూ ఉంటే బానిస ఎలా ఉండాలో తెలుసా? చేతులు కట్టుకుని తల దించుకొని మౌనంగా ఉండాలి. ఇది బానిస లక్షణం. యేసు ప్రభు కోరుకుంటున్న బానిస లక్షణం ఇది. యేసు ప్రభు ఇష్టపడుతున్న బానిస లక్షణం. ఇప్పుడు నా ఎదురుగుండా ఉన్న మూర్ఖుడికి నేను నోరు మూయించాలి అంటే నేను ఇంకొక డైలాగ్ కొడితే ఆ నోరు మూయడు, వివాదం రేగుద్ది. ఇంకా ఇప్పుడు దేవుడు చెప్తున్న బానిసత్వంలోకి రావాలి అంటే ఆ మూర్ఖుడు నోరు మూయించాలి అని అంటే నేను చేయాల్సిన బానిసత్వం ఉన్న లక్షణం ఏంటంటే చేతులు కట్టుకొని నోరు మూసుకుని తల దించుకుని ఉండడం. ఉన్నారా బానిసలు? బాక్సులు పగిలిపోతాయా? బానిసలా పగలగొట్టే బాక్సులా? యేసు ప్రభు కోరుకుంటున్న ఆ చిత్తం ఏంటో తెలుసా? ఆ ఇష్టం ఏంటో తెలుసా? నువ్వు బానిసగా ఉండాలి, పనోడుగా ఉండాలి. అందుకు నిన్ను పిలుచుకున్నాడు. ఇప్పుడు ఈ పనోడు నోరిప్పుతున్నాడంటే, మీరు పాలేరుని పెట్టుకుంటారు కదా సంవత్సరంకి ఇంత అని చెప్పి, ఆడు మిమ్మల్ని ఎదురుస్తూ ఉంటే ఒరే తీరా కొంచెం అంటే ఇప్పుడు తీరా అని అనుకోండి, ఏమంటారు? ఆయన నెక్స్ట్ టైం పెడతారా? ఆయన ఎలా తోసియాలో తోస్తారు. ఎందుకు? నేను డబ్బిచ్చి ఒకని బానిసగా పెట్టుకుంటే ఆ బానిస నా మీద నోరిప్పుతున్నాడు. ఇప్పుడు నన్ను బానిసగా అన్నాడు. నోరిప్పే అధికారం ఎవరిచ్చాడు? అయ్యా నీకు నోరెత్తే అధికారం ఎవరిచ్చారు? దేవుడు కొనుక్కున్నాడు, దేవుడు నిన్ను పెట్టాడు, బానిసగా చేశాడు. ఇప్పుడు ఈ బానిస నోరిప్పుతుంటే నీకు బానిసత్వ లక్షణం రాలని అర్థం. మూర్ఖుల్లోనే ఉన్నావు. 2 లక్షణం చెప్పేస్తున్నాను త్వరగా. మూర్ఖుడు ఉద్రేకపడ్డానికి లేదు. అస్సలు మూర్ఖుడా బానిస వింటున్నారా? బానిస ఉద్రేకపడ్డానికి లేదు. నీ యజమాని ఎవరు? మూర్ఖుడు. నీ యజమాని మూర్ఖుడు. నానా మాటలంటే అస్సలు అనడానికి లేదు. యేసు ప్రభు నానా మాటలంటూ ఉంటే ఆయన ఏం సమాధానం చెప్పలేదండి. ఆయన ఇది మూర్ఖుడికి ఇచ్చే సమాధానం. ఎక్కడన్నా రేజ్ అయ్యాడా? శిష్యులు అన్నారు, పిలిచే ప్రభా దిగిపోద్ది, దుమ్ము రేపేద్దాం అంటున్నారు వాళ్ళు. ఎక్కడ కూడా అగ్రెసివ్ అవ్వలేదు. ఆడు మూర్ఖుడు కాబట్టి ఆ నోరు ముయించాలంటే నేను బానిస కాబట్టి నాలో ఆ భావోద్రేకాలు నేను ఎక్కడ కూడా చూపించడానికి వీల్లేదు. నీ పనోడు, నీ ఇంట్లో పనోడు, నీ ఇంట్లో పాలేరు నీ మీద ఆ అగ్రెసివ్ చూపించేస్తూ ఉంటే, ఊగిపోతూ ఉంటే పని చెప్పుకెళ్తారా? ఆడు కోపం వస్తున్నట్టుంది. వీటితో కొంచెం రిస్క్. నీతో కూడా రిస్కే. బానిసగా మారిన నీ జీవితంతో రిస్కే, డౌట్ లేదు. యేసు నిన్ను పిలుచుకుంది ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. బానిసవైతే నువ్వు ఎక్కడ కూడా భావోద్రేకాలకు గురయ్యి నీ బాడీని రేజ్ చేస్తూ ఎక్కడ కూడా చేయడానికి వీల్లేదు. ఇది యేసు ప్రభుకి ఇష్టము. చేద్దామా? మూర్ఖులకు సమాధానం చెప్దామా? ఎలా? లోబడి బానిసలకు ఉండాల్సిన 3వ లక్షణం చెప్తున్నాను. బానిసకి చిరాకు రాదు. ఏం రాదు?
బానిసకి చిరాకు రాదు. మీరు ఎన్ని పనులు చెప్పండి, ఎంత పనులు చెప్పండి, ఎలాంటి పనులు చెప్పండి, ఆయనలో చిరాకు రాదు. యేసు మనల్ని బానిస బానిస పనోడు అని పిలిచాడు. ఇప్పుడు ఈ పనోడికి చిరాకు వస్తుందో రావట్లేదా? మూర్ఖుడిని చూసి చిరాకు వస్తుందో రావట్లేదా? విసుగు వస్తుందో రావట్లేదా? చిరాకు వస్తుందంటే బానిసగా ఉన్నావా, మూర్ఖంగా ఉన్నావా? ఏ పిలిపైతే నిన్ను పిలిచాడో, ఏ విషయంలో అయితే పిలిచాడో, ఏ చిత్తం అయితే చేయమని రమ్మని పిలిచాడో ఆ చిత్తాన్ని చేస్తున్నామా లేదా? ప్రార్థించాడు ఆ విషయంలో, దేవుని చిత్తం ఇక్కడ జరగాలనే విషయం. ఆ చిత్తం ఏంటంటే మూర్ఖుడి నోరు ముంచడం. ఇప్పుడు నీ ఎదురుగుండా ఉన్న ఆ మూర్ఖుడు నీకు ఎవడు కనిపిస్తాడు? నీ ఎదురుగుండా ఉన్న ఆ మూర్ఖురాలు ఎవరు కనిపిస్తారు? నీ ఎదురుగుండా ఉన్న ఆ మూర్ఖ శోభం కలిగి ఉండి ఎవరు కనిపిస్తారు? ఇప్పుడు ఆ మూర్ఖులకి లోబడి ఉండాలి. ఆ మూర్ఖుల దగ్గర చిరాకు పడడానికి వీల్లేదు. ఇది బైబిల్ చెప్తున్న పద్ధతి. చేద్దామా? బానిసగా ఉందామా, మూర్ఖంగా ఉందామా? గట్టి చెప్పండి. బానిసగా ఉందాం, మూర్ఖంగా ఉందాం? బానిసగానే ఉందాం. నాలుగోది ఏంటంటే, బానిసకి మనసులో ఆ వ్యక్తి మీద విరక్తి రాదు. బానిసకి ఆవిడపైన వాళ్ళపైన ఉన్న ఆ మూర్ఖుడిని బట్టి ఎక్కడ కూడా విరక్తి రాదు. విరక్తి చెందుతున్నావు అంటే, మూర్ఖుని బట్టి విరక్తి చెందుతున్నావు అంటే నువ్వు ఆడికంటే పెద్ద మూర్ఖురాలివి, మూర్ఖుడివే. కొన్నిసార్లు కొన్ని పనులు చూసి, కొన్ని మూర్ఖ పనులు చూసి, మూర్ఖులు చేసే పనులు చూసి వారి పట్ల ఒక విరక్తి వచ్చేస్తుంది. మనకి విరక్తి వచ్చి చి అనే స్థాయి వస్తుంది. నిన్ను నన్ను చీ అంటానికి పిలవల దేవుడు. ఆ మూర్ఖుడికి ఒక జవాబు చెప్పాలి. ఆ మూర్ఖుడికి నువ్వు బానిసగా మారి, కష్టమైన పని తెలుసా? మూర్ఖుడికి బానిసగా మారడం అంత ఈజీ అనుకుంటున్నారా? చాలా కష్టమైన పని, కానీ దేవుడికి ఇష్టం అంట. చేద్దాం వద్దా? విరక్తి రాకూడదు ఎవరి మీద, విరక్తి రాకూడదు ఎవరి మీద. నీకు విరక్తి వచ్చిందంటే నువ్వు మూర్ఖుడి లిస్టులో ఉన్నావు. ఎవరితో చేతులు కట్టుకుని మౌనంగా ఉన్నావంటే బానిస లక్షణాల్లో ఉన్నావు. ఐదో విషయం చెప్తున్నాను. నిన్ను అన్యాయంగా నిందిస్తారు మూర్ఖులు. నిన్ను అన్యాయంగానే నిందిస్తారు మూర్ఖులు. బానిస ఏం చేయాలి అప్పుడు? నేను చేయలే, కావాలంటే వాళ్ళని అడుగు అనడానికి లేదు. ఏ నింద అయితే వేస్తారో ఆ నింద స్వీకరించాలి. ఏ నింద అయితే నీ మీద వేస్తారో ఆ మూర్ఖుడు నిర్మోహమాటంగా స్వీకరించాలి. యేసు ప్రభు మీద వేసింది యేసు ప్రభు దగ్గర మాట్లాడిన మాటలన్నీ కూడా నిందలే, ఏవి కూడా వాస్తవాలు కాదు. అమ్మాయికిది యేసు ప్రభు దగ్గర మాట్లాడిన విషయాలు అన్నీ కూడా నిందలే. ఎక్కడ కూడా ఏది మాట్లాడలేదు. ఇప్పుడు నిందలు వేస్తున్నప్పుడు ఆయన సమాధానం చెప్పుకోవచ్చు కదా. ఒకలేటి నిందలు వేస్తున్నప్పుడు ఆయన సమాధానం చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పలేకపోయాడు? ఎందుకు ఆ విషయంలో నింద వేస్తున్నప్పుడు ఎందుకు సమాధానం రాలేదు? యేసు ప్రభువులు అంటూడే నిందలు వేస్తూ ఉంటే ఎక్కడ కూడా ఏమీ మాట్లాడలేదు. ఈరోజు మనం ఏ పాటు వారమి? నింద వేస్తుంటే మనము అంటే యేసు ప్రభు బానిసగా ఎలా ఉన్నాడో అర్థమవుతుందా? తప్పుని రుజువు చేసుకోగలుగుతాడు. నేను చేయలేదు అని. బానిస కాబట్టి ఆ తప్పుని ఎక్కడ కూడా చూపించట్లేదు ఆయన. ఏ ప్రాంతంలో కూడా చూపించట్లేదు. అంత 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 తగ్గి బానిస జీవితం జీవించాడు యేసు ప్రభు. ఈరోజు మన దేన్ని చూసి ఆ విర్రవీగుతుందో మనకు తెలియదు. దేవుని చిత్తము నెరవేర్చడానికే మనం వచ్చాము. దేవుని చిత్తం మన జీవితంలో జరగాలి, నెరవేర్చాలి. అది నెరవేర్చడానికే మనం వచ్చామనే విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం దేనికోసం వచ్చాము? మనం ఎవరిమి? దేవుని. ఆరో లక్షణం చెప్తున్నాను. బానిసకు ఉండే ఆరో లక్షణం. ఈ ఆరో లక్షణం ఏంటంటే, మీరంటే లెక్క ఉండదు, మీరంటే ఖాతరే ఉండదు. మీరంటే లెక్క ఉండదు, మీరంటే ఖాతరే ఉండదు. మీరంటే లెక్క ఖాతర ఉండని మీ మూర్ఖుడితో ఎలా ఉంటారు?
మీరంటే లెక్క ఖాతరు లేనివారు. ఎలా ఉంటారు? మీరంటే ఖాతరు ఉండదు వాళ్ళకి, లెక్క ఉండదు వారికి. ఈ మీరంటే లెక్క లేని వారితో ఎలా ఉంటారు? మిమ్మల్ని పట్టించుకున్న వారితో ఎలా ఉంటారు? మిమ్మల్ని పట్టించుకున్న వారితో ఎలా ఉంటారు? మూర్ఖుడు మిమ్మల్ని పట్టించుకోడు. మీరంటే లెక్క ఉండదు, మీరంటే లెక్క చేయరు. ఇప్పుడు నీ పైన ఉన్న ఆ మూర్ఖుడు లెక్క లేనివాడు నువ్వంటే వారితో ఎలా ఉంటావు? వారితో ఎలా ఉంటావు? నువ్వు పట్టించుకోలే కాబట్టి నేను కూడా. ఇది ఆ మూర్ఖుడి కంటే ఇంకా మూర్ఖమైన లక్షణం ఇది. మనమంటే లెక్కలేని ఆ మూర్ఖులకి సమాధానం చెప్పాలంటే లోబడే చేయాలి. మనమంటే ఆ లెక్కలేని ఆ మూర్ఖులతో లోబడే ఆ ప్రయత్నాలు దేవుని చిత్తము చేయాలి. దేవుని చిత్తము ఖచ్చితమైన లోబడే విషయంలోనే ఉంది. లోబడకుండా ఏది జరగదు, ఏది జరగదు. అక్కడ చెప్పేస్తున్నాను ఏడో మాట. ఏడో మాట ఏంటంటే, నువ్వు చచ్చినా పర్వాలేదు. ఏమన్నాను అని మూర్ఖుడు అనుకుంటున్నారు. మూర్ఖుడు నిన్ను చూసి నువ్వు పోయినా పర్లే, నీ వల్ల ప్రయోజనం లేదు, చచ్చిపోయినా పర్వాలేదని ఒక మూర్ఖుడు మిమ్మల్ని చూసి అనుకున్నారు. ఇప్పుడు మీకు ఆ వ్యక్తి పట్ల ఎలా ఉంటుంది? ఆ మూర్ఖుడి పట్ల ఏ ఆలోచనతో ఉంటారు? ఎవరు చనిపోయి ఆడుపోవాలి, అంతే కదా, ఆడుపోవాలి. ఇందాక నేను చెప్పినట్టు ఆ పిచ్చోడు నన్ను తిడతా ఉంటే నేను తిట్టాననుకోండి, దాని అర్థం ఏంటి? ఆడికి నాకు తేడా లేదని అర్థం. ఇప్పుడు నీ పైన ఉన్న మూర్ఖుడు నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు అని అనుకుంటున్నాడంటే మనమేమనుకోవాలి తెలుసా? బానిస, అయ్యా మీరు మాత్రం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలన్నారు. ఇది బానిస లక్షణం. బానిస ఎప్పుడు యజమాని యొక్క మేలుని కోరేవాడుగా ఉండాలి. బానిస యజమాని యొక్క మేలు కోరుకున్న వాడిలాగే ఉండాలి. ఇప్పుడు ఇక్కడున్న మన బానిసత్వము, మనము యజమాని యొక్క మేలుని కోరుతున్నామా, కీడుని కోరుతామా? లెక్క చేయని వారికి ఉంటామా? మన ఎదురుగుండా ఉన్న ఆ మూర్ఖుడు మన యజమాని. ఏ మూర్ఖుడి గురించి అయితే మాట్లాడుతున్నానో ఆ మూర్ఖుడు నీకు నాకు యజమాని. యేసు ప్రభు వారు డైరెక్ట్గా చెప్పిన మాట ఖచ్చితంగా ఖచ్చితంగా మూర్ఖుడికే లోబడాలి. ఎవరికి లోబడాలి? గట్టి చెప్పండి. అది ఎవరికి ఇష్టం అంట? మూర్ఖుడిని వ్యతిరేకించావు అనుకో, అది ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం మరి? అపవాదికి ఇష్టం. నిన్ను మూర్ఖుడిని ఎదిరించు అని నిన్ను ప్రేరేపిస్తుంది. ఎందుకంటే యేసుకేమో ఒకటి ఇష్టం, అపవాదికేమో ఇంకోటి ఇష్టం. యేసు ప్రభుకి ఇష్టం ఏంటంటే మూర్ఖుడు వస్తే నువ్వు లోబడి ఉండాలని. ఇప్పుడు దేవుడికి ఏదైతే ఇష్టమో అది కానివ్వకుండా చేయడం అపవాది లక్షణం. ఇప్పుడు నీ ఎదురుగుండా ఉన్న మూర్ఖుడు ఏదైనా మాట్లాడి ఏదైనా చేస్తా ఉంటే ఖచ్చితంగా నువ్వు నోరు మూసుకుని ఉన్నావా, లోబడి ఉన్నావా, దేవుని చిత్తం చేసిన వాడు అయి ఉంటావు. ఒకవేళ ఎక్కడైనా ఎదిరించావా, నీ నోరుని వాడావా, నీ పెదాలను వాడావా, నీ ఉక్రోషాన్ని వాడావా, డౌట్ లేదు, నీలో నీ జీవితంలో దేవుని చిత్తం చేయలేదు. నువ్వు దేవుని చిత్తము, నువ్వు క్రైస్తవుడివి అని అనిపించుకోవాలంటే దాసుడివి కాకుండా నువ్వు క్రైస్తవుడు కాలేవు. ఎప్పటికీ నీ బ్రతుకులో నువ్వు క్రైస్తవుడివి. ఈ బయట ప్రపంచంలో బయట జనం అనొచ్చేమో వీళ్ళు క్రైస్తవులండి అని అనొచ్చేమో. నీ నుదుటి మీద బొట్లు లేపడం లేదా సంకలో బైబిల్ చూసి వీళ్ళు క్రైస్తవులండి అనొచ్చేమో. బైబిల్ ప్రకారం ఏంటంటే నువ్వు దాసుడు కాకుండా, నువ్వు శిష్యుడు కాకుండా అసలు దేవునికి సంబంధమే లేదు నీకు. ఒకవేళ నువ్వు బానిస కాకపోతే దేవుడికి సంబంధించిన వాడే కాదు. దేవుని దగ్గర ఉన్న మనము ఖచ్చితమైన బానిసలము, మూర్ఖులకి బానిసలము. వారు నోరు ముయించాల్సిన వారమే ఉన్నాము. అది దేవుని చిత్తము. నీ పైన ఉన్న మూర్ఖులు నీకు ఎవరో కనిపిస్తున్నారు, నీ చుట్టుపక్కల ఉన్న మూర్ఖులు ఎవరో నీకు కనిపిస్తున్నారు, నీ మనసులో ఉన్న మూర్ఖులు ఎవరో నీకు కనిపిస్తున్నారు. ఈ మూర్ఖుల్ని నోరు ముయించే బాధ్యత నీ పైన ఉంది. అది ఎలా ముయించాలి? మౌనంగా బానిసగా మారి. అది మారిందా ఖచ్చితంగా దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేరుతుంది. వాళ్ళని ఎదిరించావా నీకంట మూర్ఖుడు ఇంకెవరు లేరు. మూర్ఖుడిగా మిగిలిపోతావో బానిసగా దేవుని రాజ్యంకి వెళ్తావో తేల్చుకో. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం. నీ మాట స్పష్టంగా చెప్తుంది,
మూర్ఖుడు. మూర్ఖుడుకి లోబడమని బైబిల్ చెప్తున్న సంఘటన. దేవుని చిత్తము ఈ భూమి మీద నెరవేరాలి అని ఆశపడిన దేవుడు, దేవుని చిత్తము మన ద్వారా నెరవేరాలని ఆశపడిన ఆ దేవుడు, ఆ చిత్తం నెరవేర్చడానికి మనం ఉన్నాము అనే విషయాన్ని గ్రహించాలి. ఆ దేవునికి ఇష్టము ఏంటి అంటే మూర్ఖుడికి లోబడాలి. ఏ వ్యక్తి అయితే మూర్ఖంగా ఉంటారో ఆ వ్యక్తులకి లోబడాలి అని బైబిల్ చెప్తుంది. నీ కళ్ళెదురుగుండా అన్న ఆ మూర్ఖులు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. వారికి ఎదురు తిరుగుతున్నావా? ఎదురు సమాధానం చెప్తున్నావా? బానిసగా ఉంటూ చేతులు కట్టుకుంటూ మౌనంగా ఉంటున్నావా? యేసు ప్రభు నీ ద్వారా ఏం కోరుకున్నాడు? నువ్వేం చేస్తున్నావు? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? నీ శరీరము నీ అదుపులో లేకుండా ఉందా? వారి మీద చిరాకు, వారి మీద అసహ్యం కలిగి ఉంటున్నావా? మూర్ఖంగా ఉంటున్నావా? బానిసగా ఉంటున్నావా? యేసు ప్రభు కోరుకున్నట్టు ఉంటున్నావా? నీకు నచ్చినట్టు ఉంటున్నావా? అపవాది రాజ్యానికి కడుతున్నావా? దేవుని రాజ్యానికి కడుతున్నావా? నీ పైన నీతో నివసించే, కలిసి ఉండే ఆ మూర్ఖులను ఒక్కసారి చూడు. నువ్వు దుఃఖపడాల్సిన విషయం అది. వారి మీద తిరుగుబాటు చేయాల్సిన లక్షణం కాదు అది. ఆ మూర్ఖులకి నోరు మోయించమని స్పష్టంగా దేవుడు ఆశ మన పైన చూపిస్తున్నాడు. ఒక్కసారి వ్యక్తిగతంగా ఎవరికి వారు నీకు కనిపిస్తున్న మూర్ఖులకి లోబడుతున్నావా లేదా అని ప్రభుతో మాట్లాడి చెప్పు. ప్రభుని అడుగుదాం.